పరిష్కారం అవుతున్నాయి. వేరే ఈ డిస్టిక్లో వేరే మండలాలలో ఉన్న కోర్టులలో కేసులు పరిష్కారం అయితే లేవు. అవి కూడా లోక్ అదాలత్లనే పరిష్కారం చేసే మార్గం చూపించమని ప్రాధాయపడతాను సార్. మాకు డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చున్నారు కాబట్టి దాని ప్రకారం మేము వాళ్ళకు వివరించి పిటిషన్స్ మేమే రాసి వాళ్ళ ద్వారా తీసుకుంటాం సార్. దానికి ఒక రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. పారాలీగల్ వాలంటీర్లు తమ బాధ్యతల్లో ముఖ్యంగా చట్టాల గురించి ప్రజల్లో ప్రతి ఒక్కరికి సరైన అవగాహన కల్పించడం, రాజ్యాంగబద్ధంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను, ఆ పౌరులుగా వారి బాధ్యతలను గురించి తెలుసుకోవడానికి, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఈరోజు వరకు మా ఇండస్ట్రీస్ యాజమాన్యాలు మాకు ఈ పేమెంట్ గురించి చాలా ఇబ్బంది పెట్టేది. ఈరోజు ఈ పారాలీగల్ వాలంటీర్ వల్ల మాకు కరెక్ట్గా పేమెంట్ దక్కుతుంది. అందు గురించి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిత్యం తాము ఎదుర్కొనే సమస్యలు, వివాదాలలో వేటికి లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించవచ్చు, అలాంటి సమస్యలు, వివాదాలను ఏ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే అంశాల గురించి ప్రజలలో అవగాహన కలిగించే బాధ్యత పారాలీగల్ వాలంటీర్స్దే. తమ ప్రాంతాలలో ఎవరికైనా చట్టపరమైన సమస్యలొచ్చినట్టు తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి న్యాయపరంగా వారికి అందే సహాయం గురించి బాధితులకు తెలిసిన భాషలో వారికర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది. బాధితుల సమస్య తీరుని బట్టి వాలంటీర్లు ముందు వారిని పోలీస్ స్టేషన్కు గాని లేదా తమ సమీపంలో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్కు గాని తీసుకువెళ్తారు. లోక్ అదాలత్లలో ఇరుపక్షాలతో చర్చించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన న్యాయం జరిగేలా చేయడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించి వారిలో స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించడంలో పారాలీగల్ వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమ కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలలో ఎక్కడైనా ఎవరైనా చట్టాలను అతిక్రమించిన సంఘటనలు జరిగినట్టుగా దృష్టికి వస్తే వాలంటీర్స్ వెంటనే స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థకు గాని లేదా మండల న్యాయసేవాధికార సంఘానికి గాని తెలిపి తక్షణమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులనే కాకుండా కోర్టు వరకు వెళ్లని తగాదాలను కూడా లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండా పరిష్కరించుకోవచ్చునన్న సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పారాలీగల్ వాలంటీర్లు విస్తృతంగా కృషి చేస్తున్నారు. లోక్ అదాలత్ లేదా ప్రజా న్యాయపీఠాల ద్వారా పరిష్కరించబడిన కేసులలో అపీల్ ఉండదు. కోర్టు ఫీజు కూడా వాపసివ్వబడుతుందన్న విషయం ప్రజలకు తెలిసేలా చెయ్యడం పారాలీగల్ వాలంటీర్ల ముఖ్య బాధ్యత. న్యాయసేవాధికార సంస్థ ద్వారా రూపొందించబడిన కరపత్రాలను పారాలీగల్ వాలంటీర్లు తమ గ్రామాలలోని విద్యావంతులైన పౌరులకు అందేలా చూస్తూ తమ తమ పరిధులలో తాము ప్రజల న్యాయ సలహా సహాయాల విషయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మండల న్యాయసేవాధికార సంఘానికి గాని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు గాని ప్రతి నెల సంక్షిప్త సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. అందులో ధనిక, బీద అన్న తారతమ్యం లేదు. న్యాయ సహాయం, సలహాలను అందిస్తూ సత్వర న్యాయానికై లోక్ అదాలతులను వినియోగించుకోవడంలోనూ, ప్రజానీకంలో చట్టాలను గురించిన సరైన అవగాహన పెంచడంలోనూ పారాలీగల్ వాలంటీర్స్ పాత్ర గణనీయమైనది, అభినందనీయమైనది. మా వార్డుల్లో సమస్యలెన్నో పరిష్కారమయ్యే వేళ, మా వార్డుల్లో సమస్యలెన్నో పరిష్కారమయ్యే వేళ మేమంతా ముందుకు సాగేదమమ్మా ఓయమ్మా, మేమంతా